ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పైనుంచి శిథిలాలు పడడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జియోలజీ సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద పెరుగుతుందని అధికారులు తెలిపారు. భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ను బయటకు పంపింగ్ చేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ కన్వర్ బెల్ట్ లూజ్ కావడంతో ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు చేస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్, నేవీ టీంలతో ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుంది. సహాయక చర్యలు కఠినంగా మారుతున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలకు అడుగడుగునా అవరోధాలు కలుగుతుండటంతో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్లు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల చర్చాపు చర్చలు చేస్తున్నారు. 4 రోజులుగా సహచరుల కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం బంధువులు 4 రోజులుగా నిరీక్షిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన 4 కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. కార్మికుల కోసం వారి బంధువులు తెలంగాణకు వచ్చారు. వారితో పాటు జార్ఖండ్ నుంచి ప్రత్యేక అధికారి కూడా వచ్చి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తమ కార్మికులు ప్రాణాలతో బయటకు వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎంతవరకు వచ్చే సహాయక చర్యలు ఇప్పటి వరకు? నిజంగా కూడా ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటనగా చెప్పొచ్చు. దాదాపు 3 రోజులు కూడా గడుస్తా ఉంది. ఇది 4వ రోజు. 76 గంటలైంది ఇప్పటికి కూడా వాళ్ళు లోపల చిక్కుకొని. అయితే లోపల వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా లేదా, అసలు ఇట్లా ఉందనే అంశం మాత్రం ఇప్పటివరకు కూడా ఏ విషయం కూడా తెలియలేదు. అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే లోపలికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, రకరకాల బృందాలు, నేవీ కావచ్చు, రకరకాల బృందాలు కూడా లోపలికి వెళ్లి వస్తా ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో బాగా వాళ్ళకి అన్ని అంతరాయాలు కలుగుతున్నాయని చెప్తా ఉన్నారు. లోపల వాటర్, తర్వాత బురద పూర్తిగా వాళ్ళ సహాయక చర్యల్లో అడ్డు తగులుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఇన్కమింగ్ ఎంత వాటర్ అయితే మనం అవుట్ గోయింగ్ పంపిస్తా ఉన్నారో సేమ్ అదే తరహాలో మళ్ళీ నీరు వచ్చి చేరుతుందని చెప్పేసి, ఒక నీరే కాకుండా బురద అంటే మామూలు బురద కాకుండా షిల్ట్ మాదిరిగా ఉంటుంది. అది మనిషి లోపలికి వెళ్తేనే అంటే పూర్తిగా దాంట్లో దిగిపోయేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళ సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఫలితం రాకపోవడంతో ఇక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీకి సంబంధించినటువంటి గతంలో ఉత్తరాఖండ్ లో ఇలాంటి సంఘటన జరిగినటువంటి క్రమంలో అక్కడ 17 రోజులు చిక్కుకున్నటువంటి వాళ్ళని ఒక టీమ్, ర్యాట్ హోల్ టీమ్ మైనర్స్ అని చెప్పేసి ఒక టీం ఉంటుంది. ఆ టీంను కూడా నిన్న పిలిపించారు. ఢిల్లీ నుంచి వాళ్ళు హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు వాహనంలో నిన్న మధ్యాహ్నం వరకే చేరుకున్నారు. అయితే మరి ఎందుకు ఏం జరిగిందని తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళని నిన్న ఎక్కడైతే సొరంగం ఉందో ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి పంపలేదు.
మరి ఈ రోజు ఇంతకు ముందు ఆ టీం లోపలికి పంపించామని చెప్పేసి కూడా మనకు అనధికారికంగా తెలుస్తా ఉంది. ఆ టీం లోపలికి వెళ్ళి వస్తే వాళ్ళతో నిన్న మనం ప్రత్యక్షంగా మాట్లాడాం. ఆ టీంతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు అయితే గతంలో ఉత్తరాఖండ్ లో చేసినటువంటి రిస్క్ కి ఇక్కడికి డిఫరెంట్ ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ ఈ షిల్ట్ కానీ తర్వాత ఈ వాటర్ కానీ ఆ సొరంగంలో లేకుండే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి వాళ్ళ లోపలికి వెళ్తే గానీ మేము ఏం చెప్పలేమని అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ షిల్ట్ పైకి అంటే షిల్ట్ కన్నా ముందుకి అది కుప్పకూలడంతో అక్కడ పెద్ద మిషనరీ ఉంటుంది, డ్రిల్లింగ్ మిషన్. ఆ మిషన్ కూడా భాగాలుగా విడిపోయిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పీసులుగా అయింది. ఆ పీసులు ఏవైతే మిషనరీ మొత్తం చీల్చుకోపోయిందో ఆ భాగాలన్నీ కూడా విడి భాగాలుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్టర్స్ ద్వారా అవి కటింగ్ కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ షిల్ట్ అవి కటింగ్ చేయాలంటే ఆ బురదలోకి పోవాలి. ఆ బురదలోకి పోవాలంటే అక్కడ దిగబడే పరిస్థితి కాబట్టి పెద్ద ఈ నిచ్చెన మాదిరిగా తయారు చేసినటువంటి తడకలను తీసుకెళ్లి వాటిలో లోపల వేసి సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు ఉదయం జార్ఖండ్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే లోపల ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు కూడా వచ్చారు. వాళ్ళు నిజంగా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. మాకు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళతోనే కనెక్టివిటీ కట్ అయిందని చెప్తా ఉన్నారు. ఒక అతను జార్ఖండ్ కు సంబంధించినటువంటి రిప్రజెంట్ పర్సన్ ఒక ప్రతినిధి కూడా వచ్చాడు. అయితే వాళ్ళు మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేయాలి, మా వాళ్ళను మాకు అప్పచెప్పాలి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ బంధువులు కావచ్చు అక్కడికి వచ్చినటువంటి ప్రతినిధి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఇప్పటికైతే ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు వీళ్ళంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా కూడా వచ్చారు. శేఖరాచారి అంటే ఇంత సహాయక చర్యలు ఇంతలా చేపడుతున్నారు, రెస్క్యూ టీమ్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు, ఏమైనా ఆచూకీ కొంచెమైనా లభించినట్టుగా తెలుస్తుందా? అంటే ఎక్కడ కూడా ముందుకు సాగుతున్నట్టు కనిపించట్లేదు. సునీత, నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా లోపలికి వెళ్ళొచ్చే వారి పరిస్థితి అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయమే, అధికారికంగా కాదు. లోపల ఎవరైతే రిస్క్ చేస్తా ఉన్నారో ఆ రిస్క్ టీము అంటే ఆఫ్ ది రికార్డ్ గా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఇలాంటి ఘటన అంటే ఇంత పెద్ద సంఘటన మేము అంటే ఊహించని విధంగా ఉంది. లోపలికి వెళ్లి ఏదైతే రిస్క్ చేస్తున్నటువంటి క్రమంలో పైన మెత్తబడి కూలినటువంటి ప్రదేశంలో మళ్ళీ మట్టి ఆ షీల్ట్ ఏదైతే తీస్తే మళ్ళీ పైన ఒక గుట్ట మాదిరిగా ఉంటుంది. అది మొత్తం కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎక్కడ మెత్తబడి ఉంది, ఎక్కడ వాటర్ ఉంది, మళ్ళీ ఇది కదిలిస్తే ఏ ప్రమాదం జరుగుతుందా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ శిథిలాలు ఏదైతే శిథిలాలు ఉన్నాయో అవి తొలగిస్తే ముఖ్యంగా ఆ మిషనరీ ఏదైతే ఆ పైన కుప్పకూలినటువంటి దాటికి అంత పెద్ద మిషనే ఒక 10 మీటర్ల వెనక్కి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెనక్కి రావడమే కాదు అసలు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఈ శిథిలాలన్నీ కూడా క్లియర్ చేస్తే ఆ ముందు భాగంలో ఉండేటువంటి ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా లేదా, వాళ్ళకి సంబంధించినటువంటి వెలుతురు లోపల ఉందా లేదా అనే విషయం కూడా ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు ఏ ఆచూకీ కానీ బయటకైతే వచ్చినటువంటి సందర్భం అయితే కనిపించట్లేదు ఇప్పటికైతే. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.